దేవుని వాక్యం నుండి ఆరాధన కొరకు కొన్ని మాటలు చదువుకుందాం. దేవుని వాక్యం నుండి ఆరాధన కొరకు కొన్ని మాటలు చదువు. కీర్తన గ్రంథం 30వ కీర్తన 10వ వచనము, అదేవిధంగా క్షమించండి 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అదేవిధంగా 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయం 61వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకును ఆయన పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మయంపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిని చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన నమ్ముచున్నాం. ఈ సమయంలో చదివిన వాక్యలేఖన భాగముల ద్వారా ఆరాధన కొరకు మా హృదయములను సిద్ధపరచండి, సహాయించండి. వచ్చిన మా ప్రియులందరూ బట్టి వందనాలు. ఎవరైతే ఇంకా రాలేదు దర్శించి తీసుకురండి. ఈ విధంగా ప్రభా నిలబడి మీద ఆశ, నేను కూడా బలహీనుడను, నిష్ప్రయోజకుడను, అయోగ్యుడను, అపాత్రుడను. దేవా, మరి దౌర్భాగ్యుడను, పనికి మాలవాడను, అంత మాత్రమే కాదు కానీ ఎటువంటి యోగ్యత లేని వాడను, బుద్ధిహీనుడు, అజ్ఞానిని, అవివేకిని. క్షమించండి, మీ రక్తం చేత కడిగి నూతన పరచండి. యోహాను సువార్త 3:33-34 ప్రకారం, అదేవిధంగా ఇరిమియా 1:9 ప్రకారం జ్ఞాపకం చేసుకొని కనికరించండి. అపోస్తలుల గారు 4:30 ప్రకారం కూడా జ్ఞాపకం చేసుకుని వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు ప్రభువును ఆలస్యతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చదువుకున్నటువంటి మొట్టమొదటి భాగము కీర్తన గ్రంథం 30వ అధ్యాయములో 11-12 వచనాల్లో అక్కడ అన్నాడు భక్తుడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు అని చెప్పాడు. 12వ వచనములో చివరిలో అన్నాడు, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూశారా? కాబట్టి నా ప్రాణము మౌనముగా ఉండక, కాబట్టి భక్తుడు తన జీవితంలో తన యొక్క తీర్మానము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఏమని? కాబట్టి మౌనముగా ఉండక దేవుణ్ణి కీర్తిస్తానని, అదేవిధంగా నిత్యము కూడా నేను దేవుణ్ణి స్తుతించదనని భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. అది ఆయన యొక్క తీర్మానం. అంత మాత్రమే కాదు కానీ 40వ కీర్తనలోకి పోతే అక్కడ ఒక మాట చెప్పాడు. 40వ కీర్తన 10వ వచనంలో అన్నాడు, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. తర్వాత, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుగా నేను వాటిని మరుగు చేయలేదు. చూసారా? కాబట్టి మహాసమాజమునకు తెలుపుక అన్నాడు, వాటిని మరుగు చేయలేదు అని సెలవిస్తుంటున్నాడు. 3 విషయాలు అక్కడ. నేను ఊరకుండలేదు, మహాసమాజమునకు తెలుపుకుండలేదు, వాటిని మరుగు చేయలేదు.
కాబట్టి భక్తుడు దావీదు రాజు గారి యొక్క తన యొక్క పర్సనల్ డెసిషన్ లేదా ఆయన యొక్క వ్యక్తిగత తీర్మానం ఏంటంటే, నిత్యము కూడా నేను దేవుని ఏం చేస్తాను, స్తుతిస్తాను. 104వ కీర్తనలోకి పోతే అక్కడ నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతించదని అంటాడు 104:33లో. కాబట్టి ఇక్కడ భక్తుడు తన యొక్క జీవితంలో అటువంటి అనుభవాన్ని కలిగిన వాడుకుంటున్నాడు. ఈనాడు మనము కూడా ఆ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఇంటిలోనికి మనము చేరి వచ్చిన వారంగా ఉంటున్నాం. అయితే రెండవ భాగానికి వెళ్తే అక్కడ 30వ కీర్తన 11-12 వచనాల్లో నా అంగలార్పును అని అక్కడ సెలవిస్తున్నాడు. ఏముందంట? నా అంగలార్పు. అంత మాత్రమే కాదు కానీ గోనెపొట్ట అని చెప్పాడు. అంత మాత్రమే కాదు 61వ కీర్తనలో యెషయా గ్రంథం 61లోకి పోతే యెషయా గ్రంథం 61లో ఏం చెప్పాడు అక్కడ చూడండి. ఇందాక మనం చదివాము ఏమని? యెషయా గ్రంథం 61:3 వచనం, సీయోనులో దుఃఖించు వారికి, తర్వాత బూడిదకు ప్రతిగా పూదండన, మూడవది దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ. చాలు, అక్కడ 3 విషయాలు ఉన్నాయి. దుఃఖించు వారికి, తర్వాత దుఃఖమునకు ప్రతిగా భారభరితమైనటువంటి ఆత్మ. ఇటువంటి అనుభవాలు భక్తుడు తన జీవితంలో కలిగిన వాడుకుంటున్నాడు. తన జీవితంలో అంగలార్పు ఉన్నది. అంగలార్పు కలిగిన వాడుకున్నాడు. తన జీవితంలో గోనెపట్టు ధరించిన వాడుకున్నాడు. తన జీవితంలో భారభరితమైనటువంటి ఆత్మను కలిగిన వాడుకున్నాడు. తన జీవితంలో దుఃఖము కలిగిన వాడుకున్నాడు. మరి ఇటువంటి స్థితి కలిగినటువంటి వాడుగా భక్తుడు అక్కడ మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో అనగా భక్తుడు తన జీవితంలో మాత్రమే కాదు కానీ మన జీవితంలో కూడా ఒకప్పుడు ఏమున్నది? అంగలార్పు ఉన్నది. అదేవిధంగా గోనెపట్ట ఉన్నది, దుఃఖము ఉన్నది, బూడిద ఉన్నది. అవునా? ఇటువంటి అనుభవాలన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి. భక్తుడు తన జీవితంలో కూడా చెప్పినాడు, నా అంగలార్పును అని చెప్పినాడు. తర్వాత నా గోనెపట్ట విడిపించి అని చెప్పినాడు. ఇటువంటి అనుభవాలు భక్తుడి జీవితంలో ఉన్నాయి. దావీదు యొక్క తీర్మానం ఏమిటంటే, నేను నిన్ను స్తుతిస్తాను. మంచిదే. అయితే ఒక వ్యక్తి భారభరితమైనటువంటి ఆత్మతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, గోనెపట్ట ఉన్నప్పుడు, అంగలార్పు ఉన్నప్పుడు ఏ విధంగా ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతించగలడు? ఏ విధంగా ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించగలడు? ఏ విధంగా ఆ వ్యక్తి దేవుని కొనియాడగలడు, స్తుతించగలడు? ఏమాత్రం కూడా అవకాశం లేదు. అయితే ఎందుకని తన జీవితంలో అంగలార్పు, ఎందుకని తన జీవితంలో దుఃఖము, ఎందుకని తన జీవితంలో గోనెపట్ట అని కనుక మనం చూస్తే చూడండి, అక్కడ 38వ కీర్తనలో కొన్ని మాటలు చెప్పాడు. 38వ కీర్తన 4-5 వచనాలు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. చూశారా? నా దోషములను బట్టి, నా మూర్ఖత వలన కలిగిన గాయాలను బట్టి భక్తుడు సెలవిస్తుంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఎందుకు తన జీవితంలో గోనెపట్ట, అంగలార్పు, భారభరితమైనటువంటి ఆత్మ, దుఃఖం ఉన్నదంటే దేన్ని బట్టి? దోషములను బట్టి. అంత మాత్రమే కాదు కానీ ఆ మూర్ఖతను బట్టి. అందుకని సామెతలు 22లో ఒక మాట చెప్పాడు, చదవండి అక్కడ. సామెతలు 22:15 వచనం, 22:15, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. చాలు, చూసారా? కాబట్టి అది స్వాభావికముగా పుట్టేదే. కాబట్టి జన్మతోనే నా తల్లి నన్ను గర్భములోనే ఏం చెప్పాడు? పాపములోనే గర్భము ధరించిందని చెప్పినాడు. కాబట్టి జన్మతోనే అనగా స్వభావ సిద్ధంగానే మనం ఎలాంటి వారము?
పాపము కలిగిన వారము, కాబట్టి మూర్ఖత కలిగిన వారము, దోషములను కలిగిన వారము, పాపములను కలిగిన వారము. కాబట్టి ఆ విధంగా మన యొక్క ఆదిపితరుడు ఆదామును బట్టి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఈ విధంగా లోకమునటువంటి మనుషులందరికీ కూడా ఏమైందంట, అది సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి భక్తుని జీవితంలో ఎందుకని ఆ దుఃఖము, భారభరితమైన ఆత్మ, అంగలార్పు ఈ విధంగా గోనె పట్టానంటే దేన్ని బట్టి? తన దోషములను బట్టి, తన పాపమును బట్టి, తన యొక్క మూర్ఖత వలన కలిగిన గాయాలను బట్టి. అందుకని దేవుని స్తుతించలేనటువంటి అనుభవంలో తను ఉంటున్నాడు. తన యొక్క తీర్మానము ఆ విధంగా ఉన్నది మంచిదే, కానీ తన జీవితంలో ఉన్న గోనె పట్టును బట్టి, మంగళార్పును బట్టి, భారభరితమైనటువంటి ఆత్మను బట్టి ఏం చేయలేని వాడుకున్నాడు, ఆరాధించలేని వాడుకున్నాడు. అయితే వాటి నుండి ప్రభు మనల్ని విడిపించినాడు, తనను కూడా విడిపించినాడు. కాబట్టి అటువంటి విడిపించబడినటువంటి జీవితంలో నుండి, అటువంటి మార్పు చెందినటువంటి జీవితంలో నుండి మనము ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉండాలి. అయితే ఈనాడు మన జీవితంలో ఏమీ లేదు, గోనె పట్ట లేదు, అంగలార్పు లేదు, భారభరితమైన ఆత్మ లేదు, దుఃఖము లేదు. అందుకని ఈ యొక్క గోనె పట్టను, అంగలార్పును, దుఃఖాన్ని తీసివేసాడు. కాబట్టి ప్రభువును మనం ఏం చేయబద్దులా ఉన్నాం, ఆరాధించబద్దులంగా ఉంటున్నాం. ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో గోనె పట్ట ఉన్నది, అంగలార్పు ఉన్నది, దోషమును బట్టి, అదేవిధంగా నా యొక్క పాపాన్ని బట్టి నేను దుఃఖించేవాడుకున్నాను, అంగలార్పు కలిగిన వాడుకున్నాను, నిట్టూర్పు విడిచేవాడుకున్నాను. అయితే నా నిట్టూర్పును తొలగించినావు, అంగలార్పును తీసివేసినావు, భారభరితమైనటువంటి ఆత్మను తీసివేసినావు, దుఃఖాన్ని తీసివేసినావు. ఇప్పుడు నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను చేసినావు. భక్తుడు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానని సెలవిస్తూ వచ్చాడు. ఆ విధంగా నేను కూడా అటువంటి అనుభవంలోకి రావడానికి నువ్వు సహాయం చేస్తూ వచ్చినావు. అందుకొరకు వందనాలని ప్రభువుని మనం ఏం చేయాలా, ఆరాధించే వారంగా ఉండాలి. నిజంగా అటువంటి అనుభవం కనుక మనం ఉంటే, అనగా విడిపించబడేటువంటి అనుభవం, గోనెపట్ట తీసేయబడేటువంటి అనుభవం, అంగలార్పు నాట్యముగా చేయబడేటువంటి అనుభవం, దుఃఖము తీసేయబడేటువంటి అనుభవం, దోషము పాపము నుండి విడిపించబడేటువంటి అనుభవం కనుక మనం ఉంటే, నిజంగా ప్రభువుని మనం ఏం చేస్తాం, ఆరాధించే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ రెండవ భాగానికి వద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61:10 శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రం అంట? భారభరితమైన దుఃఖము పోయింది, భారభరితమైన ఆత్మ పోయింది, అంగలార్పు పోయింది, గోనె పట్ట పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఏం ధరింపజేశాడు? నా గోనె పట్టను విడిపించి అన్నాడు అక్కడ 30వ కీర్తనలో. ఇక్కడ రక్షణ వస్త్రమును, అర్థమైంది, రక్షణను వస్త్రంగా మనకు ధరింపజేసినాడు. ఏం ధరింపజేశాడు? రక్షణను వస్త్రముగా ధరింపజేశాడు. కాబట్టి ఈ యొక్క అంతకుముందు మన జీవితంలో మనం చూస్తే 30వ కీర్తన మొదటి వచనములో చదవండి. అక్కడ 30వ కీర్తన మొదటి వచనములో ఈ రక్షణ అనేటువంటి వస్త్రం రాకముందు మన పరిస్థితి ఎలా ఉందో ఇందాక చూసాము. అయితే 30వ కీర్తన 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి లేవదీసితివి. చూసారా? అలాంటి అనుభవం, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, గోతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి. అలాంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని కాపాడి ఏం చేశాడంట? రక్షణను వస్త్రముగా ధరింపజేసినాడు. ఈ రక్షణ అటువంటి వస్త్రాన్ని ధరింపజేయక మునుపు ప్రభు ఏం చేశాడు? మన శిక్ష అనేటువంటి వస్త్రాన్ని ఆయన ధరించినాడు. ఈ రక్షణ మనకు ఊరకనే రాలేదండి. యేసు ప్రభువారు కలువరి సిలువలో ఆయన ఆ వదకు తేవటువంటి గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉన్నదో, వధించబడిన గొర్రెపిల్లగా, నలగగొట్టబడినటువంటి గొర్రెపిల్లగా
కాల్చబడిన గొర్రెపిల్లగా ఆ విధంగా కలువరి శిలువలో ఆయన చేయబడుతూ వచ్చినాడు కాబట్టి, ఆ శిక్షను పొందినాడు కాబట్టే ఏమొచ్చింది ఈనాడు మనకు రక్షణ వచ్చింది. ఈ యొక్క రక్షణ ఈ ఈ యొక్క రక్షణ కొరకే ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గము, లేదా ఈనాడు రక్షణ ఆనందాన్ని మనం పొందుకుంటున్నామంటే, రక్షణ వస్త్రాన్ని ప్రభు మనకు ధరింపజేసినాడంటే, ఆ పాపాన్ని బట్టి, అపరాధమును బట్టి, దోషమును బట్టి మనకు రావలసినటువంటి శిక్ష అనేటువంటి వస్త్రాన్ని ఆయన ధరింపజేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళలో అంగలార్పును, అదేవిధముగా గోనెపట్టును, అదేవిధంగా దుఃఖమును, అదేవిధంగా భారభరితమైన ఆత్మను తీసివేసి ఏం చేశాడు, మనను ఆరాధించేటువంటి బిడ్డలుగా చేశాడు. మన జీవితాలను మార్చాడు. ఎల్లప్పుడూ స్తుతించే వాళ్ళనుగా మనం చేశాడు. మంచిదే. అయితే తర్వాత ఏం చేసినాడంటే రక్షణను వస్త్రముగా మనకి ధరింపజేసినాడు. రెండవదిగా మనం చూస్తే అక్కడ అదే 61 యెషయా గ్రంథం 61:10లో ఆ రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇప్పుడు ఏం వస్త్రం ఇచ్చినాడు? నీతి వస్త్రాన్ని మనకిచ్చినాడు. రక్షణ వస్త్రం మాత్రమే కాదు కానీ ఏ వస్త్రం ఇచ్చాడంట? నీతి వస్త్రాన్ని మనకిచ్చినాడు. నీతి వస్త్రం. అందుకని 2 కొరింథీ 5:21లో ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను చూశారా. కాబట్టి దేవుని నీతి అగునట్లు నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేయటానికి ప్రభు ఏం చేయబడ్డాడంట? ఆయన పాపముగా చేయబడ్డాడు. అనగా ఆయన యొక్క ఆ శరీరమందు ఆయన శరీరమందు, ఆయన దేహమందు ఆ శిక్షను విధించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రెండవదిగా మనకు ఈ నీతి వస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహింపజేస్తూ వచ్చినాడు. ఈ నీతి ఏదో మన క్రియల వలన కలిగినది కాదు. అందుకే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. ఈనాడు మనం నీతిమంతులంగా తీర్చబడ్డామంటే ఏదో మనం చేసినటువంటి కార్యాలను బట్టి కాదు. తీతు రాసిన పత్రిక 3:3లో 3:5లో చెప్పాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, చాలు, తన కనికరము చొప్పుననే, ఏదో మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలముగా, క్రియలను బట్టి కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన నీతి వస్త్రాన్ని ఏం చేశాడంటే మనకు ధరింపజేయటానికి పాపమైనటువంటి వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు. కాబట్టి రెండవదిగా మొట్టమొదటిగా రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపజేశాడు. రెండవదిగా నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు. మూడవదిగా అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో 2వ పంక్తి, శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనినా, ఏంటిదంట? ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 3వ వచనం కొద్దాం. 61:3, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. చాలు. కాబట్టి ఈ ఉల్లాస వస్త్రము ప్రభు మనకు ధరింప చేయటానికి, ఉల్లాసం అంటే సంతోషం, ఈ సంతోష వస్త్రాన్ని ప్రభు మనకు ధరింప చేయటానికి మనము పొందవలసినటువంటి వేదన, బాధ అంతా కూడా ఆయన పొందినాడు. కాబట్టి కలువరి శిలువలో ప్రభు ఏ విధంగా ఆయన బాధ అనుభవించినాడు చూడండి. లూకాసు వార్తలోకి వద్దాం. ఒకసారి లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త ఏమన్నాడు అక్కడ? 23వ అధ్యాయం 23వ అధ్యాయము
అక్కడ ఆయన వస్త్రములు తీసివేశారు. యోహాను సువార్త అనుకుంటా, యోహాను సువార్త 23 ఏమని చదవండి. తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి, చాలు, అది కాదు. యోహాను సువార్తలో ఉంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది కనుక వారు దాన్ని చింపగా అది ఎవరికి వచ్చును అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి. చూశారా? కాబట్టి ఆయన వస్త్రాలు తొలగించబడ్డాయి. అర్థమైందా? ఈ ఉల్లాస వస్త్రాన్ని ప్రభు మనకి ఇచ్చుట కొరకై మనం మన యొక్క దుఃఖాన్ని, మన వేదనను, మన శ్రమను ఆయన ఏం చేశాడు? ధరించినాడు. అర్థమైందా? కాబట్టి అందుకనే ఈనాడు మన జీవితంలో ఈ సంతోషము లేదా ఈ రక్షణ, ఆనందము, నెమ్మది, సంతోషము, ఆనందము దేన్ని బట్టి అంటే ప్రభువు ఆయన మనకు ధరింపజేసినటువంటి ఉల్లాస వస్త్రాన్ని బట్టి. కాబట్టి అక్కడ అన్నాడు, సీయోనులో దుఃఖించు వారికి అన్నాడు. ఒకప్పుడు దుఃఖమే మన జీవితంలో ఉన్నది, ఒకప్పుడు నిట్టూర్పే మన జీవితంలో ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా పోతే అక్కడ చదవబడి ఉన్నది. చూడండి, రాయబడి ఉన్నది ఏమనంటే, 8వ వచనం, అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. 7వ వచనం, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు. చూశారా? కాబట్టి ఆయన బాధించబడ్డాడు, ఆయన దూషింపబడ్డాడు, ఆయన శరీరము నాగల చాలవలే దున్నబడుతూ వచ్చింది, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇదంతా కూడా మనం చూస్తుంటున్నాం. ఈ ఉల్లాస వస్త్రాన్ని, ఈ సంతోష వస్త్రాన్ని ప్రభు మనకి ఇయటానికి మన దుఃఖము, మన నిట్టూర్పు, మన వేదన, మన బాధ ఇవన్నీ కూడా ప్రభు ధరించినాడు, ప్రభువు తీసుకున్నాడు. అది 3వదిగా ఉల్లాస వస్త్రం. 4వదిగా మనం చూస్తే 61:10 అన్నాడు, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునినా అని చెప్పినాడు. అలంకారము. కాబట్టి రక్షణ కూడా ఒక అలంకారమే. అయితే ఈ యొక్క అలంకారం ఏందయ్యా అంటే అక్కడ మా లూకాసు వార్తలో కూడా చెప్పాడు. చదవండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. లూకాసు వార్త 12:27. పువ్వులేలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడుకవు, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. చూశారా? కాబట్టి దేవుడు ఆ యొక్క పువ్వులను ఏం చేశాడంట? అలంకరిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు ఈనాడు మనల్ని కూడా అలంకారము. కాబట్టి ప్రభు మనం కూడా మరి ఆ యొక్క శృంగారము లేదా అలంకారము నిర్గమాకాండంలో దీనికి సంబంధించి సందర్భానుసారంగా ఒక మాట చెప్పాడు. నిర్గమాకాండము 28వ అధ్యాయము 2వ వచనం, అతనికి అలంకారమును కలుగునట్లు. చూశారా? ఎవరికి అలంకారము? అహరోనికి. అదేవిధంగా మరి అహరోనికి ఆ ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టాలి. ఎందుకని? అవి అలంకారముగా ఉండటానికి. దేవుని యొక్క మందిరములో, ప్రత్యక్ష గుడారములో యాజకత్వం చేస్తుంటాడు కాబట్టి అవి ఎలా ఉంటాయి? అలంకారముగా ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉంటాడు కాబట్టి అవి ఎలా ఉంటాయి అంట? అలంకారముగా ఉంటాయి. ఈనాడు ప్రభు మనల్ని కూడా ఏం చేశాడంటే అలంకారముగా చేస్తూ వచ్చినాడు. ప్రభు మనలను శృంగారిస్తూ వచ్చినాడు.
కాబట్టి అందుకని అక్కడ అన్నాడు 28:2 నిర్గమాకాండములో చదవండి. చూశారా? కాబట్టి అవి అలంకారం మాత్రమే కాదు కానీ దేనికి అలంకారము? ఘనత కలుగు చేయటానికి, ఘనత కలుగు చేయటానికి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు వేళలో ప్రభు ఆయన ధరింపు చేసినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, అదేవిధంగా ఈ యొక్క అలంకారాన్ని బట్టి ఈనాడు మనకు ఘనత, దేన్ని బట్టి మనకు ఘనత ఈనాడు? మనం ఏదో కోటీశ్వలోని లేదా లోకములో ఉన్నవారి కంటే, ధనికుల కంటే, వారందరికంటే గొప్పవారం అని కాదు కానీ దేన్ని బట్టి? ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను బట్టి. అర్థమైందా? ఆయన ధరింపజేసిన ఆ యొక్క రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రాన్ని బట్టి, ఆ నీతి వస్త్రాన్ని బట్టి. అందుకనే ఆ యొక్క అలంకారము ఏం చేశాడంటే ఘనతకు సాదృశ్యంగా ఉంటున్నాయి. కాబట్టి ఇటు స్థితి కలిగిన వారమై మనం ఏం చేయాలంటే ప్రభువుని యెషయా గ్రంథం 61:3 మూడవ వచనం చదవండి. జేయుటకును పూదండలను తైలమును. చూసారా? ఇప్పుడు స్తుతి వస్త్రం, ఇవన్నీ కూడా మనకు అలంకారముగా, ఘనతకు ఇవన్నీ కారణంగా ఉంటున్నాయి. కాబట్టి ఏం చేయాలి? ప్రభుని మనము స్తుతించే వారంగా మనం ఉండాలి. స్తుతి వస్త్రము. కాబట్టి అటువంటి అనుభవంలో నిజంగా మనం ఉండాలి. ఒకప్పుడు గోనెపట్ట, అంగలార్పు, నిట్టూర్పు, దుఃఖము, భారభరితమైనటువంటి ఆత్మ మన జీవితాల్లో ఉన్నవి. వాటన్నిటిని ఏం చేశాడంటే ప్రభు తీసివేసి ఏం చేశాడు? మన జీవితాలను మార్చినాడు. ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తారని భక్తులు సెలవిచ్చిన రీతిగా అటువంటి అనుభవాలు ప్రభు మనల్ని కూడా తీసుకొచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ఏం చేశాడంట? రక్షణను వస్త్రంగా ధరింపజేశాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చినాడు, మూడవదిగా ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినాడు. ప్రభు మనల్ని అలంకరించినాడు, ఘనతతో మనల్ని అలంకరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇటు ఘనతను ప్రభు మనకు కలుగజేసినాడు. కాబట్టి ఏం చేయాలి? ప్రభువును మనము స్తుతించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రభువా, నా జీవితంలో ఒకప్పుడు ఏమున్నది? అంగలార్పు ఉన్నది, నిట్టూర్పు ఉన్నది, గోనెపట్ట ఉన్నది. అవునా? ఇటువంటి స్థితి కలిగినటువంటి నా జీవితాన్ని మార్చి ఏం చేశావు? రక్షణను వస్త్రంగా ధరింపజేశావు, నీతి వస్త్రాన్ని ధరింపజేసినావు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినావు. అది మాత్రమే కాదు కానీ నన్ను అలంకరించి ఘనతకు కారకుండిగా చేసినావు, స్తుతి వస్త్రాన్ని ఇచ్చావు, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బిడ్డగా చేశావు. అందుకొరకై వందనాలు ప్రభువా. ఏమిచ్చినా నేను రుణస్థుడనే. కాబట్టి ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా రక్షకుడైన యేసు ప్రభు నామములోనే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రిని. ప్రభువుని ఏం చేయాలంటే మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. కాబట్టి చూడండి, చివరిగా ఒక మాట చదువుకుని ఆరాధనలోకి వెళ్దాం. 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని. అందరం చదువుదాం. అందరు చదవండి. 96 కీర్తన 9. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. చాలు. కాబట్టి పరిశుద్ధ అలంకారములు ఏంటి అంటే ఇవే ప్రభు మనకిచ్చినాడు. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. ప్రభు మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధ అలంకారములు అన్నాడు. అలంకరించాడు ప్రభు మనను. అర్థమైందా? కాబట్టి ఈనాడు ఘనత వేటిని బట్టి అంటే వీటిని బట్టి మన జీవితాలు మనకి ఘనత. కాబట్టి ఈ విధంగా అలంకరించినటువంటి ప్రభుని మనం ఏం చేయాలా? నమస్కారము చేయాలి, అనగా ఆరాధించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. అటువంటి అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయించినగా. లేచి నిలబడదాం. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. చిన్న పల్లవి పాడుకుందాం.